ఇది పడుకోదు. తర్వాత నాకు కూడా పడుకోనివ్వదండి. అలా అయిపోయింది వ్యవహారము. చూడండి వాళ్ళ అన్న అయితే మంచిగా నిద్రపోతున్నాడు. ఈ పిల్ల దెయ్యము పడుకుంటే నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నానండి. 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే 4:30 అవుతుంది టైము. ఇంతవరకు అసలు పడుకుందే లేదండి. కొంతసేపు అలా పడుకుంటుంది, మళ్ళీ లేసేస్తుంది. కొంతసేపు పడుకుంటుంది, లేసేస్తుంది. ఆమె పడుకోదు, నన్ను పడుకోనివ్వదు. తర్వాత వాళ్ళ అన్న మంచిగా పడుకునింటే వాళ్ళ అన్నకి లేపిస్తూనే ఉంది. వెళ్ళి జుట్టు పీకడం, వాని కాళ్ళు పీకడం, వాని చెయ్యి పీకడం అన్నీ చేస్తూనే ఉంది. వాడైతే ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. లాస్ట్‌కి వాడైతే లేసేసాడు ఈ పిల్ల దెయ్యం చేసే పనికి. చూడండి వాడు ఇలా ఏడుస్తూ 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 మళ్ళీ పడుకున్నాడు అలానే. ఇంక పడుకో అనేసి నేనే ఇంక సంజాయించి పడుకున్నాను. ఈ పిల్లోళ్ళకి కనడమే మనకి పెద్ద బాధ అనుకుంటే వాళ్ళకి పెంచడానికి మనము పెద్ద యుద్ధమే చేయాలండి. అంతే కదా, నిజమే కదా. మీరు కూడా అలానే చేస్తున్నారు కదా. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.